ముందు క్లిప్స్ చూశారు కదా, తను మా అమ్మమ్మ. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది నేను తనని చూడక. మమ్మీ అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటుంది, బట్ నేను ఎలా అయినా ఈరోజు వెళ్ళాలని ఫిక్స్ అయ్యి నైట్ షిఫ్ట్ ఫినిష్ అయ్యాక స్టార్ట్ అయిపోయాం. అమ్మ వాళ్ళది కరీంనగర్, సో కొంచెం ఎండ ఉన్నప్పుడు బెటర్ అని వెళ్ళాం. ప్రజెంట్ వెదర్ అయితే మామూలుగా కూల్ లేదు. మేము ఎప్పుడైనా కొండగట్టు రూట్ నుండి వెళ్తే ఆ ఆంజనేయ స్వామిని మొక్కి వెళ్తాం. మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు కూడా ఆగి మొక్కి ఇంటికి వెళ్తాం. అది మా నమ్మకం, సేఫ్గా వెళ్ళి చేరుకుంటామని. దారిలో అమ్మమ్మకి పిన్నిళ్ళకి అమ్మ పల్లీలు, కంకులు, సీతాఫల్ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ ఆంజనేయ విగ్రహం రోడ్ సైడ్ ఇలా పవర్ఫుల్గా కనిపించింది. కరీంనగర్ రీచ్ అయ్యాక ఎలాగో వచ్చాం కదా అని జూడోలో చిన్న షాపింగ్ చేసి అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అసలు అమ్మమ్మతో నాకున్న మెమరీస్ ఏంటంటే, చిన్నప్పుడు ఫెస్టివల్ టైంకి ఇక్కడికే వచ్చేవాళ్ళం. అరిసెప్పలు అమ్మమ్మ చేతి స్పెషల్ అన్నట్టు ఒక బాక్స్ నిండా చేసి పెడుతుండే. అవి అయిపోయేదాకా అక్కడే ఉండేవాళ్ళం. అమ్మమ్మకి ఇప్పటికీ ఎలాంటి హెల్త్ ఇష్యూ లేవు, బీపీ, షుగర్ ఏం లేవు, చాలా హెల్తీగా ఉంటుంది. తన ఏజ్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇక మా మమ్మీని కాసేపు అక్కడే ఉంచి నేను మా నర్సింగ్ కాలేజ్ ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్ళిన. మళ్ళీ మమ్మీని పిక్ చేసుకొని టవర్ దగ్గర బాగా మిల్క్ తాగేసి లాస్ట్కి రిటర్న్ టైంలో మమ్మీ షాపింగ్ చేసింది. సో ఇది ఈరోజు మినీ వ్లాగ్. మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.